నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. అమ్మవారి బాగా శక్తివంతమైనది. అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. అంటే ఇప్పుడు మాకు దసరా జరుగుతుందని తెలుసు, ఇక్కడ రావణ కాష్టం జరుగుతుందని కూడా తెలుసు. అంటే ఎట్లా జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, అట్టి సందర్భంలో మీరు ఎలా అనుభూతి చెందుతారు? ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ మా కట్టమైసమ్మ టెంపుల్ ఆపోజిట్ మున్సిపల్ గ్రౌండ్స్ ఉంటుంది. ఇక్కడ వేలాది మంది కూడా ఇక్కడికి వచ్చి రావణ దహన కార్యక్రమంలో పాల్గొంటారు. మేము కూడా ఎవ్రీ ఇయర్ ఇక్కడ పాల్గొంటాము. మా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో మొత్తం చిల్కలగూడ, సీతాఫల్ మండి, బౌద్ధనగర్ వాసులంతా కూడా ఇక్కడికి వచ్చి రావణ కాష్టం వీక్షిస్తారు. అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. తెలంగాణ రాష్ట్రం అంతా బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ఇటు బతుకమ్మ సంబరాలు అంటేనే మనకు గుర్తొచ్చేది దుర్గాదేవి నవరాత్రులు. ఆ దుర్గాదేవి నవరాత్రులలో మనం ఇక్కడ చిలకలగూడ ప్రాంతంలో ఉన్నాము. చిలకలగూడ ప్రాంతంలో చాలా వైభవంగా దుర్గాదేవిని విగ్రహాన్ని పెట్టరు, కానీ ఉన్న దేవిని రోజుకు అలంకరణ చేసి చాలా ఘనంగా చేస్తారు. మరి సుమారు రోజుకు 2000 నుంచి 4000 మందికి జనాలకు అనేది అన్న ప్రసాదం చేస్తారు, అన్నదాన కార్యక్రమం చేస్తారు. సరే, అట్లనే కాకుండా మనకి ఈ చిలకలగూడ ప్రాంతంలోని ఏ ఒక్క గుడిలో కాకుండా ఇక్కడ నల్లపోచమ్మ దేవాలయంలో ఉన్నటువంటి దేవాలయంలో చాలా వైభవంగా జరుగుతూ ఉంటుంది. 9 రోజుల పాటు 10 రోజుల పాటు పెట్టినటువంటి తాత్కాలికమైన దేవాలయం కాకుండా ఇక్కడ నల్లపోచమ్మ దేవాలయం చాలా బలిష్టంగా, చాలా రోజు రోజుకు ప్రజల నుంచి మన్నలను పొందుతూ ఉన్నది. తన భక్తులను చాలా గొప్పగా కాపాడుతూ ఉన్నటువంటి దేవాలయంలో మనం ఉన్నాం. మరి ఇటు కార్యక్రమంలో మనతో పాటు మాట్లాడడానికి టెంపుల్ నిర్వాహకులు ఉన్నారు, మరి ఇక్కడ చైర్మన్ మరియు సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇక్కడ ఏం జరుగుతూ ఉంది, ఎట్లా అనిపిస్తూ ఉంది? ఇక్కడ ఈ చూస్తే ఈ జనాలను చూస్తూ ఉంటే చాలా జనా సంఖ్య చూస్తూ ఉంటాయి. ఈ 2000, 3000 అనేది సంఖ్య చూస్తే చాలా అన్నదానం చేసేవాళ్ళు ఒక 100 మందికో 200 మందికో ఇస్తారు, కానీ వేల సంఖ్యలో అన్నదానం చేస్తున్నారంటే చాలా గొప్పగా అనిపిస్తుంది. మరి ఇటు చరిత్ర, ఈ టెంపుల్ చరిత్ర, ఈ నవరాత్రిలో మీరు ఎలా ఉంటారు, ఏం చేస్తారు, ఏమేమి కార్యక్రమాలు చేస్తారని? దసరా నవరాత్రులు పురస్కరించుకొని ఎన్టీవీ వారికి మరియు ఇక్కడ భక్తులకు మరియు విజయదశమి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరియు నవరాత్రులు అందరూ కూడా దీక్షలో ఉన్నారు. పిల్లలందరూ కూడా అమ్మవారి దీక్షల్లో ఉన్నారు. పెద్దలు అందరూ కూడా ఈరోజు నవరాత్రులకు సహకరిస్తున్నారు. 9 రోజులు అంటే ఈసారి ఎక్కువ రావడంలో 11 రోజులు నవరాత్రులు జరపబడుతుంది. దాంట్లో 10 రోజుల మటుకు భోజనాలు ఇట్లా కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముందుకొచ్చి అన్నదాన కార్యక్రమంలో భక్తులు మరియు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో జయప్రదంగా భక్తులు ముందుకొచ్చి ఎక్కడో అమెరికా నుండి ఉండే వాళ్ళు కూడా ప్రత్యేకంగా దసరా కొరకని ఇక్కడ వచ్చి ఎంతో మంచిగా అంగరంగ వైభవంగా దసరా ఉత్సవాలు జరుపుకుంటూ ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి కూడా సహకరిస్తున్న మా తోటి బస్తీ వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఘనంగా ఇక్కడ వాలంటరీగా చేసి ఎంతో సేవ చేసుకుంటూ వస్తున్నారు. మొదటి రోజు లక్ష్మమ్మ గారు చేశారు, రెండో రోజు తిరుమలాచారి మరియు శ్రీధర్ గారు చేశారు, మూడో రోజు వైన్స్ గారు బండి సాయి గారు చేశారు, 4వ రోజు మా సోదరుడు మురళి గారు మరియు సాయి గారు కూడా ఈరోజు చేస్తున్నారు. ఏం చేశారు, దేని గురించి చెప్తున్నారు? అన్నదాన కార్యక్రమాలు 2000 మంది భోజనాలు, ప్రతిరోజు 2 నుంచి 3000 మంది భోజనాలు ఇక్కడ అమ్మవారి కార్యక్రమాలు జరుపుతున్నారు. భోజనాలకు ఏర్పాట్లు వీళ్ళందరూ కూడా కలిసి రాబోతున్నారు. దాతలు కూడా దాతల సహకారంతో మా బస్తీ వాళ్ళందరూ కూడా ఎంతో ఘనంగా పెద్ద ఎత్తున ఈ యొక్క బోనాల నవరాత్రులు ఎంతో గ్రాండ్గా జరుపుకుంటున్నాము. రాబో రోజులలో రావణాసురుడు ఉన్నాడు, మరియు రావణాసురుని ఇక్కడనే దాన సంస్కారాలు ఉంటుంది. మరియు మిగిలిన కార్యక్రమాలన్నీ కూడా ఇంకో 5 రోజులలో రేపటి నుంచి బతుకమ్మలు స్టార్ట్ అవుతున్నాయి. ఎంతో పెద్ద ఎత్తున బతుకమ్మలు కూడా జరుపుకుంటాము. అదేవిధంగా రావణాసురుని దానం కూడా పెద్ద ఎత్తున జరుపుతాము. లాస్ట్ టైం కానీ ఈ ఏడాది ఇంకా గొప్పగా జరుపుకుంటున్నాము. ప్రతి ఏడాది 9 రోజులు భోజనాలకు ప్రతిరోజు 1,80,000 రూపాయల దాకా ఖర్చు వస్తుంది. ఇంత భారీ ఖర్చులతోటి కూడా మా భక్తులు ఇక్కడ ఖర్చు పెట్టుకొని అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమం జరుపుతున్న మా యొక్క భక్తులకు మరియు బస్తీవాసులకు, కట్టమైసమ్మ పోచమ్మ భక్తులకు అందరికీ కూడా
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తున్నందుకు మా సోదరులు అందరూ కూడా వాళ్ళ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రెస్ వారు, మీడియా వారు, పోలీసు వారు అందరి సహకారం కూడా బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున మాకు అందిస్తున్నారు. వాళ్ళందరూ కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అధికారులను అడ్డు పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను, పార్టీ సానుభూతి పరులపై అక్రమ కేసులు పెడుతూ ఇబ్బంది పెడుతున్న కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగానికి చెక్ పెడుతూ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ అండగా తోడుగా నిలబడాలన్న లక్ష్యంతో మన పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతనంగా ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ను ఈరోజు నియోజకవర్గ స్థాయిలో కొత్తపేటలో మాజీ అముడా చైర్మన్ గొల్లపల్లి డేవిడ్ రాజు గారి స్వగృహం వద్ద ఆవిష్కరించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు శ్రీ చిర్ల జగ్గిరెడ్డి, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు, మాజీ ఎంపీ చింతా అనురాధ, ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజకీయ చూడండి మన లేకపోతే గంట చూడలేదంటాడు. నియోజకవర్గంలో జగన్మోహన్ గారి ద్వారా ప్రవేశపెట్టినటువంటి డిజిటల్ బుక్ని మరి గౌరవనీయులు మంత్రికి మాజీ మంత్రి గారు గొల్లపల్లి సూర్యారావు గారు, అలాగే మాజీ ఎంపీగా ఉన్నటువంటి అనురాధ గారు, ఇంకా మరి ముఖ్య నాయకులందరూ కలిపి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా దీని వెనుకున్న ఉద్దేశం ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా గాలి వదిలేసినటువంటి కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం కోసం, ఈరోజు కార్యకర్తలకు అండగా నిలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిజిటల్ బుక్ని మరి ఆవిష్కరించడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా కూడా వారికి వచ్చేటువంటి ఇబ్బందులు ఏదైనా తలెత్తితే మరి ఇమీడియట్గా ఈ డిజిటల్ బుక్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. అలాగే ఈరోజు మేము ఈ డిజిటల్ బుక్ ఏదో పార్టీ పరంగా వీళ్ళు ఆవిష్కరించారనే మాట టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అంటే ముఖ్యంగా ప్రజలకి రక్షణ ఇవ్వాల్సినటువంటి నైతిక బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంటుంది. ఇవాళ ఒకసారి పేపర్ చూస్తే ఎవరైతే మరి ఒక సోషల్ మీడియా యాక్టివిస్ట్ని మరి అరెస్ట్ చేసి కూడా ఈ కూటమి ప్రభుత్వం కింద తొత్తుల కింద పనిచేస్తున్నటువంటి కొంతమంది పోలీస్ ఆఫీసర్లు వాస్తవాల్ని కప్పిపుచ్చి కోర్టును కూడా తప్పుదోవ పట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మరి న్యాయమూర్తులు ఎవరైతే హైకోర్టులు ఉన్నారో వారు కూడా ఈ పోలీస్ వ్యవస్థ మీద ఎవరో కొంతమంది చేసినటువంటి ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పులకి మరి గౌరవమైనటువంటి పోలీస్ వ్యవస్థ మీద కోర్టుకు కూడా నమ్మకం పోయి ఈ రోజున మరి ఏదైతే ఒక యాక్టివిస్ట్ ని అరెస్ట్ చేయలేదని చెప్పారో మరి దానికి ప్రతిగా ఈ రోజున మరి సిబిఐకి అప్పగించే కార్యక్రమం సాక్షాత్తు మరి న్యాయస్థానమే చేసింది. ఇది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యంగా హోమ్ మినిస్టర్ గారు రిజైన్ చేయాలని కోరుతున్నాను. అలాగే ఉన్నటువంటి డీజీపీ గారు కూడా రిజైన్ చేయాలి. ఎంచేతంటే ఈ ప్రజలకి రక్షణ కల్పించాల్సినటువంటి డిపార్ట్మెంటే ఈరోజు ఒక పార్టీకి తొత్తుగా మారిపోయి ఈరోజు ఇక్కడ మరి న్యాయాన్ని ధర్మాన్ని కాపాడడంలో విఫలమైందనేటువంటిది కోర్టు ధృవీకరించింది. అంచేత కోర్టు ధృవీకరించిన తర్వాత మీరు ఇంకా పదవుల్లో ఉండడం తగదు. కాబట్టి మీరు తక్షణమే ఈ రాష్ట్ర డీజీపీ గారు కానీ లేదా ఈ రాష్ట్రంలో ఉన్న హోమ్ మినిస్టర్ గారు కానీ రాజీనామా చేయాలని మేము కోరుతాం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో ఆదివారం ఆదర్శ్ యూత్ ఆధ్వర్యంలో ఈ రోజున అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వర్తించారు. ఇందులో గ్రామస్తులు, స్వాములు, భక్తులు
తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అన్న శర్కర ఖర్జూర నారికేల సమన్వితం ఆహారం నుదుట కుంకుమ రవి బింబముగా కన్నుల నిండుగా కాటుక వెలగ కాంచనహారము గలమున మెరియగ పీతారంబరముల శోభలు నిండ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండు కరముల బంగారు గాజులు ముద్దులొలుకు వాదమ్ముల మువ్వ గలగలమని సవ్వడి చేయగ సౌభాగ్యవంతుల సేవల నంద సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లివై కమలాసనవై కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సనాతనాయ స్వాహ ఓం జగన్మయాయ స్వాహ ఓం బ్రహ్మణే నమః ఓం అచ్యుతాయ నమః ఓం సర్వజ్ఞాయ నమః ఓం సునాశీరాయ నమః ఓం వికర్తనాయ నమః ఓం పరమేష్ఠినే నమః ఓం జనార్దనాయ నమః ఓం వామదేవాయ నమః ఓం భగవతే నమః ఓం సవిత్రే నమః ఓం లోకేశాయ నమః ఓం మదోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః శంకరాయ నమః జిష్ణవే నమః ఓం స్వయంభూ విశ్వకర్మణే నమః. నిర్మల్ జిల్లా మామిడ మండల్ కొరిటికల్ గ్రామంలోని అంగరంగ వైభవంగా అమ్మవారి బోనాలు, దుర్గామాత వద్ద బోనాలతో మాతా స్వాములు మరియు గ్రామ ప్రజలు భారీ ఎత్తున పెద్దలు, యువకులు పాల్గొన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానానికి అనుబంధ ఆలయాలైన శ్రీ ఏడుగంగమ్మల ఆలయం, శ్రీ ముత్యాలమ్మ ఆలయాలలో దసరా ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. దసరా ఉత్సవాలలో భాగంగా 7వ రోజు శ్రీ గంగమ్మల అమ్మవారిని శ్రీ కాళరాత్రి దేవి అలంకారంలోను, శ్రీ ముత్యాలమ్మ వారిని పసుపు కొమ్ములు, నిమ్మకాయలతో శ్రీ మహాచండీదేవి అలంకారంలోను విశేషంగా అలంకరించి దీపధూప నైవేద్యాలను సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవార్లను దర్శించుకున్నారు.
మామడ మండలం పరిమండల్ గ్రామంలో హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఆవిష్కరించారు. గ్రామస్తులు, యువకులు భారీ ర్యాలీతో ఎమ్మెల్యే గారికి స్వాగతం పలికారు. మొఘల్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి హిందూ ధర్మరక్షణకు పాటుపడిన మహనీయుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారని కొనియాడారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే నాగరాజు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ పరిధిలోని గోపాల్పూర్ కల్లుమాండువ జంక్షన్ వద్ద సొంత నిధులతో శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు కోసం భూమి పూజ కార్యక్రమం నిర్వహించిన వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు. బోర్డు మనం ఆవిష్కరించుకున్నప్పుడు వారిని ముఖ్య అతిథిగా పిలుచుకున్నాం. ఆ రోజు టైంలోకి రాలేకపోయింది. తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత, శాసనసభ్యులు అయిన తర్వాత ఒకటేసారి అడిగినాము, మీకు తప్పకుండా ఇక్కడ విగ్రహాన్ని నిర్మించి నా సొంతంగా విగ్రహాన్ని ఇస్తానని చెప్పి మరి ఈరోజు అన్ని కులాల వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సర్దార్ సర్వాయి పాపన్న ఏ కులానికి కాదు అన్ని కులాలను కలుపుకుపోయి ఆనాడు యుద్ధం చేసిన గొప్ప వీరుడు. మరి ఆ వీరుని చరిత్రని ఈరోజు గోపాలపూర్ కల్లుమండవ చౌరస్తాలో వారికి చిరస్థాయిగా ఈ యొక్క గుర్తు మిగిలిపోతుందని తెలియజేస్తూ వారికి మరొకసారి ఓకే సార్. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్ వద్ద గల భగత్ సింగ్ విగ్రహం వద్ద నేడు భగత్ సింగ్ 118వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజా సంఘాల నాయకులు ఎన్ఎస్టీవీతో మాట్లాడుతూ మనుషులను చంపగలరేమో కానీ వారి ఆశయాలను చంపలేరని చాటి చెప్పిన విప్లవ వీరుడు అని ఇంకిలాబ్ జిందాబాద్ నినాదంతో స్వేచ్ఛాకాంక్షను రగిల్చి స్వరాజ్య సాధన పోరాటంలో చిరుప్రాయంలోనే ప్రాణాలను తృణప్రాణంగా చిరునవ్వుతో వదిలిన యోధుడు సర్దార్ భగత్ సింగ్ అని స్మరించుకుంటూ ఆయన 118వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. సర్దార్ భగత్ సింగ్ జోహార్ జోహార్. అంతం భగత్ సింగ్ ఆశయాలను అంతం భగత్ సింగ్ ఆశయాలను సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా జోహార్. భగత్ సింగ్ జయంతి సందర్భంగా ఈరోజు భగత్ సింగ్ గారికి నివాళులర్పించడం జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం కావాలని ఆనాడు తెల్లదొరలలో తరిమి తన జీవితాన్ని కూడా ఉరికంబం కూడా చిరునవ్వుతోటి చిరుప్రాయంగా ఉరికంబానికి ఎక్కినటువంటి మహనీయుడు భగత్ సింగ్. ఆనాటి భగత్ సింగ్ లాంటి వ్యక్తుల యొక్క చరిత్ర
చరిత్రను పాఠ్య పుస్తకాల్లో ప్రభుత్వం చేర్చడంలో విఫలం చెందుతా ఉంది. అదేవిధంగా జీవిత చరిత్రతో పాటు ఆయన చేసినటువంటి సేవలు, అప్పుడు చేసినటువంటి పోరాటాన్ని విద్యార్థులకు నేటి యువతకు అందించడంలో పాలక వర్గాలు పూర్తిగా విఫలం చెందాయి. భగత్ సింగ్ జయంతి వర్ధంతులను కూడా అధికారికంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నటువంటి ఈ యొక్క పాలకులు కనీసం ఏదో పూలదండలేసి కార్యక్రమాన్ని మొక్కుబోటిగా చేస్తూ ఉన్నారు. దీన్ని ఈ యొక్క భగత్ సింగ్ జయంతి వర్ధంతి సందర్భంగా ప్రతి పాఠశాలలో వ్యాసరచన పోటీలు కావచ్చు, సాంస్కృతిక పోటీలు కావచ్చు, వివిధ రంగాల ప్రముఖులను సన్మానించడం కావచ్చు, ఇలాంటి కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి భగత్ సింగ్ లాంటి వ్యక్తులను ఈరోజు ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం పూర్తిగా తుంగలో దొక్కుతా ఉంది. వెంటనే ఇలాంటి వ్యక్తులను పై చరిత్రను ప్రజలకు తెలియజేసినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆల్రెడీ సామ్రాజ్య వ్యతిరేక విధానాలు ఈనాడు జరుగుతూ ఉన్నాయి. ప్రైవేటీకరణను చేస్తూ ఉన్నారు. అదేవిధంగా గ్లోబలైజేషన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి భగత్ సింగ్ ఆశయ సాధన కోసం మనమంతా ఐక్యంగా ఉండి రాబోయే రోజుల్లో భగత్ సింగ్ ఒక లక్ష్యాలను ప్రతి ఒక్క విద్యార్థి యువతకు తెలిసే విధంగా ఆయన పేరున కార్యక్రమాలు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మనుషులను చంపగలరేమో కానీ మనుషుల ఆశయాలను చంపలేరంటూ భారతదేశానికి బ్రిటిష్ పాలన స్వాతంత్రం కావాలని చెప్పి అన్నాడు. భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులను ఏకం చేసి దేశంలో ఉన్నటువంటి ప్రతి యువతకు దేశభక్తి రగిలించి బ్రిటిష్ పాలనని భారతదేశం విముక్తి కావాలని చెప్పి బ్రిటిష్ పార్లమెంట్పై బాంబు దాడి చేసి 23 ఏళ్ల వయసులోనే ఉరికంపాన్ని ముద్దాడినటువంటి గొప్ప వీరుడు సర్దార్ భగత్ సింగ్. ఇలా ఆనాడు భగత్ సింగ్ గారి చరిత్ర నేడు విద్యార్థులుగా తెలియాల్సిన అవసరం ఉంది. ఆనాడు భగత్ సింగ్ చేసిన స్ఫూర్తి, ఆనాడు భగత్ సింగ్ చేసిన ఆశయ సాధనకు అనుగుణంగానే ఇలా 76 ఏళ్ల భారతదేశ స్వాతంత్రాన్ని మనం జరుపుకుంటున్న పరిస్థితి దేశంలో ఉంది. కానీ 77 ఏళ్ల భారతదేశం స్వాతంత్రంలో ఇప్పటి వరకు కూడా భగత్ సింగ్ జీవిత చరిత్రను పాఠ్యాంశాలు చేర్చకుండా, ఇలా భగత్ సింగ్ వర్ధంతి జయంతిని అధికారికంగా నిర్వహించకుండా, ఇలా దేశంలో ఉన్నటువంటి యువతకు భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అమలు చేయకుండా దాన్ని పటిష్టంగా అమలు చేయడంలో ఇలా బీజేపీ ప్రభుత్వం విఫలమవుతా ఉంది. ఇలా తెల్లారైతే దేశభక్తి, దేశ ధర్మం అనేటువంటి భారతీయ జనతా పార్టీ ఇలా ఎందుకు భగత్ సింగ్ జయంతి వర్ధంతిని అధికారులు నిర్వహించలేదు, భగత్ సింగ్ విగ్రహాన్ని ఎందుకు పార్లమెంట్లో పెట్టడం లేదు? ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇలా భగత్ సింగ్ విగ్రహాన్ని ట్యాంకుబండిపై పెట్టాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థి యువత నేను భగత్ సింగ్ యొక్క స్ఫూర్తిని, వారి యొక్క పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా దేశంలో రాష్ట్రంలో జరుగుతున్న విద్యార్థి యువత వ్యతిరేక విధానంపై, అవినీతిపై, మహిళల మధ్య జరుగుతున్న అత్యాచారం ఖండిస్తూ ప్రతి విద్యార్థి యువత భగత్ సింగ్ అయి భగత్ సింగ్ ఆశయ సాధనలకు అందరికీ కోరుతా ఉన్నాం. మణికంఠారెడ్డి, AISF రాష్ట్ర అధ్యక్షుడు.